ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం. సంఘంలో ఎస్ఐ రాజేష్ లైసెన్స్ కలిగిన క్రాకర్స్ యజమానుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణాలలో క్రాకర్స్ నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకున్నటకు తీసుకోవాల్సిన అనుమతులు, ప్రభుత్వ నియమ నిబంధనల గురించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించి షాపులు ఏర్పాటు చేసిన సమయంలో వాహనాలు నిలపరాదని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. జనావాసాల మధ్య క్రాకర్స్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రాకర్స్ దుకాణదారులు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. క్రాకర్స్ దుకాణదారులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, లేకుంటే శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. సంఘం మండల ప్రజలకి ముందుగా అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు. అలాగే గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మన డిఎస్పీ గారు, సిఐ గారి పర్యవేక్షణలో ఈసారి సంఘం మండలంలో దీపావళి అనేది చాలా శాంతియుతంగా, పీస్ఫుల్గా జరగాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ దీపావళి సందర్భంగా ఈ పటాసులు షాపులు అరేంజ్ చేసే వ్యాపారస్తులు ముందుగా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతుల్లో సూచించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి. అలా కాకుండా వాటిని ఏవైనా వైలేట్ చేస్తే మాత్రం వారు పొందిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే విధంగా, అలాగే చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా సరే అనుమతులు లేకుండా వారి ఇళ్లలో కానీ లేదా బయట ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశాల్లో కానీ తయారు చేస్తున్నారా అని నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము. ఎక్కడైనా కానీ అలాంటి సమాచారం ఉంటే వారిపై రైడ్ చేసి ఆ వస్తువులను సీజ్ చేసి, అలాగే ఆ వ్యాపారస్తులపై కఠినమైన చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. వ్యాపారస్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.